నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ హిమా కౌలి, జస్టిస్ అషారుద్దీన్ అమానుల్లా ఒక స్టే ఆర్డర్ పాస్ చేశారు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ మీద. ఇది మీరు ప్రొసీడ్ కావడానికి వీల్లేదు అని చెప్పి స్టే ఆర్డర్ పాస్ చేసినా కూడా సదరు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ను ఆ స్టే ఆర్డర్ని పక్కన పెట్టేసి ప్రొసీడ్ అవ్వడం మొదలెట్టింది. ఇది సుప్రీంకోర్టుకి తెలిసింది. ఇమీడియట్గా ఎవరైతే సంబంధిత మెంబర్లు ఉన్నారో ఎన్సీఆర్డీసీ కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఇట్లా స్టే ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు దాన్ని పట్టించుకోకుండా ఇట్లా పర్సూ చేస్తున్నారు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని అనుసరించి ఎవరైతే సంబంధిత మెంబర్లు ఉన్నారో నేషనల్ రెడ్రెసల్ కమిషన్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, కోర్టు ధిక్కరణ కేసులు. ఇది ఎట్లయినా సరే దేశంలో హయ్యెస్ట్ బాడీ గౌరవ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తర్వాత ఏదీ లేదు. సుప్రీంకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే తప్పకుండా ప్రతి కోర్టు కూడా శిరసావహించవలసిందే, ఫాలో అవ్వాల్సిందే, ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఇట్లా నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఇట్లా వైలేట్ చేసిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్టును అనుసరించి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఏమవుతుందో చూడాలి, వాళ్ళు రిప్లై ఏమిస్తారో చూడాలి. ఇది భవిష్యత్తే చెప్తుంది. థ్యాంక్ యూ.